పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రెండో ప్రభుత్వం ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పిన నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎంసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఎన్నికలలో ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేసేంత వరకు మీరు విరామం లేకుండా మీరు విశ్రమించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఒకవేళ మీరు పండుగ పాపాలను కనుక చేసుకుంటూ ఎక్కడికక్కడ అధికారులను కూడా మేము ఏదో సాధించినట్టుగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏం చేయనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మేమే అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రజలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా పరిష్కారం చేస్తూ ఉన్నామని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఎన్నికలలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఇప్పటికీ సక్రమంగా ఏది కూడా పూర్తి కాలేదని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. మీరు అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం కనుక వస్తే ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పంచి అట్టి పేదల నివసిస్తున్నటువంటి స్థలాలలో మేము గుడిసెలకు పట్టాలు ఇస్తాం, పట్టాలతో పాటు కూడా 5 లక్షల రూపాయల గృహ నిర్మాణం కోసానికి మంజూరు చేస్తామని చెప్పని ఇప్పటికే ఆర్భాటంగా ఖమ్మం జిల్లాలో సుమారు మేము 26,000 కోట్లతోటి మేము ప్రకటించామని చెప్పి ప్రకటించుకుంటా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రకటించామని చెప్పని ఇప్పటికే ఆర్భాటాలు చెప్పుకుంటా ఉన్నారు. మరి మీరు కనుక ఎక్కడన్నా కనుక 3,500 ఇళ్లను కనుక ప్రకటించినట్టు కానీ లేదా పేదలందరినీ గుర్తించినట్టు కానీ ఎక్కడో ఒకడ ముగ్గు పోసినట్టు కానీ మీరు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు ఏలేటువంటి అధికారం మీకు ఉంటుంది. అది కనుక జరగని పక్షంలో కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే పేదలందరినీ కూడా సమీకరించినామో ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆక్రమించుకొని పేదలందరినీ సమీకరించి ప్రభుత్వ భూములలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు నిర్వహించవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. అది జరగకుండా ఉండాలంటే తక్షణమే రేపు జరిగేటువంటి శాసనసభలో అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి ఇందిరమ్మ ఇండ్లకు తక్షణమే మన నిధులు మంజూరు చేయాలి. అట్లాగే రైతు రుణమాఫీని కూడా పూర్తిగా చేయాలి. యువకులు కనుక గత ప్రభుత్వం కూడా యువకులకు ఉద్యోగం అవకాశాలు లేని పరిస్థితులలో నిరుద్యోగ వృత్తిని కల్పిస్తామని చెప్పావు. ఇప్పటికి కూడా ఏ ఒక్క నిరుద్యోగిని కూడా నిరుద్యోగ వృత్తి కల్పించలేదు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించావు. అది కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలను అమలు చేసినటువంటి దాఖలు లేవు. కాబట్టి రేపు జరిగేటువంటి అసెంబ్లీలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద సుదీర్ఘమైన చర్చ జరిపి తక్షణమే ప్రజలకు అమలు చేయాలని చెప్పని కూడా ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అది కనుక అమలు చేయని పక్షంలో ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ప్రజా ఉద్యమాలకు చరణం పాడక తప్పదన్నది కూడా గత ప్రభుత్వానికి కూడా ఏదైతే గుణపాఠం చేశామో రేపు రాబోయే ఎన్నికలలో కూడా అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా గుణపాఠం తప్పదన్నది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కోన కుమారస్వామి, ఎంసీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.